ది ఎస్పోర్ న్యూస్ టీవీకి స్వాగతం. ప్రజాక్షేమమే లక్ష్యంగా నా ప్రతి అడుగు, నా ప్రతి ఆలోచన నా ప్రజల కోసమే అంటూ ప్రజా లీడర్ షేక్ ఆషా సేవా కార్యాలయం శుక్రవారం 21వ తేదీ గుంటూరు నగరం పొన్నూరు రోడ్లో ఘనంగా ప్రారంభమైంది. దీనికి పలువురు రాజకీయ నాయకులు, బంధుమిత్రులు మరియు వార్డు సభ్యులు హాజరయ్యి కార్యాలయ ప్రారంభోత్సవాన్ని జయప్రదం చేశారు. అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 11వ డివిజన్లో శ్రీమతి షేక్ ఆషా గారి ఆధ్వర్యంలో ప్రజాసేవా కార్యాలయం నూతనంగా ప్రారంభోత్సవం జరిగింది. మేము ఈ కార్యాలయం ఆషా గారి టీం తరపు నుంచి ఎందుకు ఓపెన్ చేశామంటే, ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రజా సౌకర్యాలార్థం ప్రజా సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించి వాటిని అభివృద్ధి పదంలో నడిపించేందుకే ప్రధానంగా ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ముఖ్య కారణము. మేము శానిటేషన్ సమస్యలు కానీ, కరెంటు సమస్యలు కానీ, వాటర్ సమస్యలు కానీ, ఇంకా లీగల్ ఇష్యూస్ ఉన్నా కానీ, లేకపోతే ఏమైనా గవర్నమెంట్ పథకాలు రాని విషయంలో మీకు తెలియని విషయాల్లో ఏమైనా ఉంటే సొల్యూషన్ ఇవ్వడానికి 24/7 మీకు అందుబాటులో ఉంటూ, మేము ప్రిపేర్ చేసిన అర్జీని సంబంధించిన ఆఫీస్కి పంపించి 24 అవర్స్లో వీలైనంత తొందరగా మీకు మీ సమస్య పరిష్కరించే విధంగా మేము సేవ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మేడం గారు ఆల్రెడీ ఏకే ట్రస్ట్ పెట్టారు. జనసేన పార్టీకి జనరల్ సెక్రటరీగా, గుంటూరు సిటీకి జనరల్ సెక్రటరీగా సేవలు అందిస్తున్నారు. మహిళా సాధికారత కోసం మేడం గారు చేయని సేవలంటూ లేవు. అన్ని సేవలు చేశారు. పేదలకు పెళ్లిళ్ళు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఇలా ఒకటేంటి అన్ని విధాలుగా మేడం గారు సమాజ శ్రేయస్సు కోరుకుంటూ సమాజ అభివృద్ధి కోసం నిత్యం ఆమె సంపాదించిన దాంట్లో 50% ప్రజలకి, సమాజానికి ఖర్చు పెట్టే ఉన్న మహోన్నతమైన మానవతామూర్తి ఆషా గారు. ఈ సందర్భంగా 11వ డివిజన్లో 20 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదు. అది ఎందుకు నోచుకోలేదు అన్న విషయం ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకి అర్థమైంది. అనేక బారిన కలరా వచ్చి శానిటేషన్ వల్ల, డ్రైనేజీ క్లీన్ చేయకపోవడం వల్ల, రోడ్లు లేకపోవడం వల్ల, కరెంటు లేకపోవడం వల్ల, వాటర్ బాగోపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సమస్యల మీద ఆషా గారు కరిగిపోయి వీళ్ళకి ఎట్లయినా సరే నాకు చేతనైన సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఒక సేవా సంస్థ జనసేన పార్టీ తరఫున చాలా యాక్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు, ప్రజా సేవా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రజలకి ఇంకా చేరువుగా ఉండే విధంగా ఈ ప్రజా సేవా కార్యాలయం ఆషా గారు ఓపెన్ చేశారు. మీకు ఏ సమస్య ఉన్నా కానీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ 11వ డివిజన్లో మీ సంబంధించిన సమస్యకి మేము పరిష్కారం చూపించి సొల్యూషన్ ఇచ్చి మీ సమస్య పోరాడే వరకు మీ సమస్యని మా బాధ్యతగా భావించి మేము పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. నా పేరు నాగేంద్ర సింగ్. అస్సలాముఅలైకుం. గుంటూరు తూర్పు నియోజకవర్గం 11వ వార్డులో ప్రజాసేవా కార్యాలయం పెట్టడం జరిగింది. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా 24 అవర్స్ మీకు అందుబాటులో ఉంటది. మీకు ఏ సమస్య వచ్చినా గానీ మా ఆఫీస్ వద్దకు వచ్చి ఒక అర్జీ పెట్టుకుంటే మీ సమస్య మా సమస్యగా తీర్చి మేము ముందుంచుతాము. మీరు ఎలాంటి బాధ, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకోసం, మీకు సేవ చేయటం కోసమే నేను ఇక్కడ దగ్గరలో మీకు ఆఫీస్ పెట్టాను. మా జనసేన కుటుంబ నాయకులు కలిసి, కూటమి నాయకులు కలిసి అందరం మీ సేవ కోసమే మేము ఉన్నాము. మీకు ఎటువంటి పరిస్థితి వచ్చినా గానీ మీకు అందుబాటులో ఎప్పుడూ ఉంటాము. మీకోసమే మేము ఉన్నది. అందరు కలిసి దయచేసి ఆఫీస్ దగ్గరికి వచ్చి మీ సమస్య మా సమస్యగా చెప్పి మా వద్దకు వచ్చి చెప్పుకుంటే మీ సమస్యలను తీరుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ వీర మహిళ ప్రజానాయకురాలు ఆషా గారి ఆధ్వర్యంలో 11వ డివిజన్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమి నేతల సహకారంతో ఈ రోజున పార్టీ ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది. ఈ పార్టీ ఆఫీస్కి కూడా ప్రజా సేవా కార్యాలయం అని పెట్టారు. అంటే ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటాం. వారికి ఏ సమస్య వచ్చినా సరే మౌలిక సదుపాయాల కల్పనలో మంచినీళ్ళు కావచ్చు, విద్యుత్ కావచ్చు, రహదారులు కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, అలాగే సచివాలయ పరంగా కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ యొక్క కార్యాలయానికి వచ్చి మీ సమస్య చెప్పుకుంటే
దాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి అలాగే స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించడానికి ఆశా గారు నిరంతరం మనకు అందుబాటులో ఉంటారు. అలాగే రానున్నవి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కూడా బలంగా జనసేన పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాలి. ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారి భావజాలం మీద 7 ఉన్నతమైనటువంటి సిద్ధాంతాల పునాదిగా ఏర్పడినటువంటి జనసేన పార్టీ నిరంతరం కూడా ప్రజల కోసం, ప్రజా సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉంది. మన సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైతే 21 సీట్లు గెలిచి దేశంలోని ఏ రాజకీయ పార్టీ సాధించినటువంటి 100% విజయాన్ని సాధించిందో, రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ ఎక్కడైతే బస్సు ఖచ్చితంగా మా నాయకులు చెప్పారు ఆల్రెడీ, అక్కడ నిలబడిన ప్రతి చోట కూడా కూటమి నేతల సహకారంతో 100% విజయం సాధించాలని చెప్పి మేము కార్యకర్తలు కోరుతా ఉన్నాం. ఇది రానున్న స్థానిక ఎన్నికలు జనసేన పార్టీలో నాయకత్వానికి మంచి సదవకాశం. నాయకులు కూడా, జనసేన పార్టీ నాయకులు కూడా ప్రజలతో మమేకం అవ్వండి. అలాగే ప్రత్యేకించి ఈ 11వ డివిజన్ కనుక తీసుకుంటే ఆశా గారు గత కొన్నాళ్ళుగా ప్రజలకు సేవ చేయడంలోనూ, అలాగే స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఆమె క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. గత కొన్నాళ్ళుగా చూస్తూ ఉన్నాం. పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, అలాగే ఆ రోడ్లు బాగాలేనప్పుడు కానివ్వండి, విద్యుత్ సమస్య ఏర్పడినప్పుడు కానీ ఆమె అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక మంచి నాయకురాలుగా జనసేన పార్టీలో వేరే మహిళగా ఉన్నారు. ఆమెకు రాబోయే రోజుల్లో మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని, అలాగే ప్రజలతో మరింత మమేకం అవుతూ ఒక మహిళా నాయకురాలుగా ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటామన్నాం.